హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ బీరకాయ కుమ్మరాయ పాముల కర్రీ. ఏంద్రా బాబు ఈవిడ పాములు తేళ్ళు కప్పలు అని అంటుంది అనుకుంటున్నారా? కొన్ని ఏరియాల్లో అవన్నీ తింటారని మన ఏరియాలో తినరు. కాకపోతే మన ఏరియాలో తినే పాముల పేరే కుమ్మరాయ పాములు అని అంటారు. వీటిని చాలా ఇష్టంగా తింటారు. అంటే ఈ మధ్యకాలంలో వీటిని ఎవరో ఇష్టపడట్లేదు పిల్లలు. మా అమ్మ నాన్న వాళ్ళు మా పూర్వీకులంతా కూడా చాలా ఇష్టపడి తినేవి. మరీ ముఖ్యంగా మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి చాలా చాలా ఇష్టం అండి ఇవంటే. కాకపోతే ఇప్పుడు ఆయన అనుకోకుండా సడన్గా ఎక్స్పైర్ అయ్యారు. ఈ కర్రీ వండినప్పుడు మాత్రం ఆయన నేను గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. చాలా బాధ అనిపించింది. ఇవి చూసేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారి కోసం తీసుకొని వెళ్ళి కర్రీ చేయించేది ఇంట్లో. ఈరోజు ఇది వండుతుంటే ఆయన గుర్తు చేసుకుని చాలా బాధపడ్డాను. ఈ పాములు పచ్చిగా ఉన్నప్పుడే పొగబెట్టి ఎండబెట్టి ఇవి మార్కెట్లో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. ఇవి కోనసీమలో చాలామందికి తెలుసు. కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది. నేను 1-2 సార్లు టేస్ట్ చేశాను, బాగానే ఉంది. అంటే కొంతమంది చూసేమో భయపడి బాబు ఇలా ఉన్నాయి ఏంటని అనుకోవద్దు, టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి. వీటిని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తీసేసి ఆనియన్స్ అలాగే టమాటా పచ్చిమిర్చి కలిపి ఫ్రై చేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇలా బీరకాయ కూడా యాడ్ చేయాలండి. బీరకాయలో వాటర్ పోయే వరకు అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి అవి ఇంకిపోయే వరకు కూడా అలా స్లోగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా బీరకాయలో ఎలా అయితే వాటర్ వచ్చిందో ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం ఈ 3 కూడా ఈ కర్రీలో యాడ్ చేసి ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి సాల్ట్ కూడా వేసేయచ్చండి ఫస్టే, ప్రాబ్లం లేదు. అవి డ్రై అయిపోయినాయి కదా, పచ్చి అయితే డైరెక్ట్ ఫస్టే వేయనండి ఏ కర్రీలో కూడా. ఎందుకంటే ఆ పీసుకు పట్టేసి సాల్టే కనిపిస్తుందని చెప్పి నేను ఎక్కువ శాతం మధ్యలో వేస్తాను. ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసిన కర్రీ మధ్యలో మట్టుకు కర్రీకి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అంతా మధ్యలో వేస్తూ ఉంటాను. మీరు గమనించారో లేదో. ఇలా అన్నీ కర్రీలో వేసిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసి ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుకింగ్ చేయాలండి. చూసారు కదా వాటర్ కూడా ఇంకిపోయినాయి. కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇది బాగుంటుంది. అంటే ఏమో కొత్త వంటకం కదా బాబు పాములు అంటున్నారు, తినకూడదేమో అని అనుకోవద్దు. తిని కాబట్టి నేను ఇందులో నా ఛానల్లో పెడుతున్నాను. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సీ ఫుడ్స్ చాలా చాలా వెరైటీస్ అన్నీ నేను కుకింగ్ చేసి నా ఛానల్లో పెడతాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.